నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే అసెంబ్లీలో ఎంఐఎం అధినేత ఓవైసీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. మైనారిటీ ఓట్ల అంశంపై ఓవైసీ మాట్లాడిన తీరును సభను డిక్టేట్ చేసినట్లుగా ఉందని విమర్శించారు. శాసనసభలో ఎంఐఎం సభ్యులు మాట్లాడేటప్పుడు మైక్ కట్ చేయకుండా బీజేపీ సభ్యులు మాట్లాడగానే మైక్ కట్ చేయడం సరికాదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది స్పష్టమైన ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని ఆరోపించారు. సభలో అందరికీ సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత సభాపతులపై ఉందని పేర్కొన్నారు. పక్షపాత ధోరణితో వ్యవహరిస్తే ప్రజాస్వామ్య విలువలకు భంగం కలుగుతుందన్నారు. సాయంత్రం ఇంకా గంట సేపు పెడతారా, 2 గంటలు ఎక్కువ ఎక్స్టెండ్ చేస్తారో చెప్పండి. ఎస్ఆర్ మీద మాట్లాడదామంటే మాట్లాడదాం అధ్యక్ష. ఈరోజు డూప్లికేషన్ ఆఫ్ ఓటింగ్ విషయంలో ప్రాపర్ ఐడెంటిటీ లేకుండా ఇష్టానుసారంగా ఎన్రోల్ అయిపోయి ఈరోజు ఇష్టానుసారంగా ఓటింగ్ ప్యాటర్న్ ని వాళ్ళు రిగింగ్ చేస్తా ఉన్నారన్న అంశం మీద ఎస్ఆర్ తీసుకొచ్చేసి అక్కడ ఉన్నటువంటి అనేక 58 లక్షల ఓటర్స్ ని ఫేక్ ఓటర్స్ ని ఐడెంటిఫై చేసి అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఓటర్స్ లిస్టులోకి వెళ్ళి మరి డిలీట్ చేయించడము మనం కరెక్ట్ చేయడం అనేది జరిగింది అధ్యక్ష. దానికోసం ఎక్కడో బీహార్లో జరిగిన అంశాన్ని, ఉత్తరప్రదేశ్లో జరిగిన అంశాన్ని మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. దేశవ్యాప్తంగా ఈరోజు మరి అపోజిషన్ పార్టీసే అడిగినారు కదా అధ్యక్ష. ఇక్కడ మరి విపరీతమైనటువంటి ఓటింగ్ ప్యాటర్న్ లోపల అనేకమైనటువంటి ఫేక్ ఓట్స్ ఉన్నాయని, ఆ ఫేక్ ఓట్స్ కరెక్షన్ లో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా ఎస్ఆర్ తీసుకొచ్చారు. దాంట్లో భాగంగానే మరి ఫేక్ ఓట్స్ ఉన్నటువంటి అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీస్ అక్కడ ఎక్కడ ఎందుకోసమని హిందూ ముస్లిం వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. కొంతమంది సభ్యులు హిందువులు ముస్లింలు అంటా ఉన్నారు కదా. ఇక్కడ హిందూ ముస్లిం అని కాదు అధ్యక్ష. ఎక్కడ రైజింగ్ 2047 ప్రణాళిక తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు